తెలుగు వన్ ప్రేక్షకులకు యోగాభివందనాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు యోగాతో ఆరోగ్యం మహాసౌభాగ్యం అనే సత్యాన్ని ప్రపంచం అంతటా కూడా తెలిసొచ్చేలాగా అనేక దేశాలు మన భారతీయ సనాతన సాంప్రదాయమైనటువంటి యోగాభ్యాసాన్ని పాటిస్తున్నాయి. యోగా నేర్చుకోవటం అంటే చాలా కష్టమని కొందరు, యోగాసనాలు కుదరకపోవచ్చని కొందరు, యోగా చేయటం ఒక వయసులోనే సాధ్యమని మరికొందరు వెనకాడుతూ వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే telugu1.com ద్వారా యోగాని సులభంగా చిట్కాల వారీగా చక్కని పద్ధతిలో చేసి కూడా మంచి ఫలితాలను ఎలా సాధించవచ్చు అనే సంగతి మనం గమనిద్దాం. ఈరోజు మన కార్యక్రమంలో అధిక బరువును నియంత్రించుకోవటం ఎలా అనే విషయాల్ని సింప్లిఫైడ్ అంటే క్లుప్తమైన ఆసనాల ద్వారా మనం కనుక్కుందాం. దీంట్లో కొద్దిపాటి ఆసనాలు, ముఖ్యమైనటువంటి ప్రాణాయామం, ఆ తర్వాత ముందు వెనక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిని మనం ప్రస్తావించుకుందాం. మొట్టమొదట యోగాసనాల ప్రసక్తికి వచ్చేటట్లయితే అధిక బరువు ఎందుకు వస్తుంది అనేటువంటి కారణాలను మనం విశ్లేషించుకున్నప్పుడు, ఒకటి వంశానుకరంగా రావచ్చు, రెండు మనం తినే ఆహారానికి మనం చేసే శ్రమకి పొంతన లేకుండా ఉన్నప్పుడు అధిక బరువు వచ్చే అవకాశం ఉంది. అలాగే కూర్చొని పనిచేసేటువంటి వాతావరణంలో సెడెంటరీ జాబ్ అంటాం, తద్వారా కూడా అధిక బరువు వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అధిక బరువు సమస్యని ఈనాడు భారతదేశం అన్ని దేశాల్లో కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించడానికి రకరకాల వ్యాయామ పద్ధతులు ఉన్నప్పటికీ కూడా యోగాభ్యాసం ఎంత చక్కగా ఉపయోగపడుతుందని అంటే, బరువు పెరగటానికి మూల కారణమైనటువంటి జిహ్వ చాపల్యం అనేది యోగాభ్యాసం చేయటం ద్వారా నియంత్రించబడి తక్కువగా ఆహారం తీసుకోవటం, ఆ తక్కువ ఆహారాన్నే ఎనర్జెటిక్గా తీసుకోవటం, దాన్ని జీర్ణింపజేసుకోవటం ద్వారా బాడీ స్టెమినా, ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోగలిగి ఆకలి సమాగ్ని స్థితికి అంటే సమత్వమైనటువంటి ఆకలి స్థితికి మనం రాగలుగుతాం. తద్వారా ఎక్కువగా తిని ఎక్కువగా బరువు ఎక్కటం అనేటువంటి పద్ధతిని మనం నిరోధించినట్లవుతుంది. ఇది మనకి స్వీయ ఆరోగ్య పరిరక్షణకి అన్ని వయసుల్లోనూ పనికొచ్చేటువంటి విధానం. దీన్ని మనం ఆచరణలో చూద్దాం. ఉత్తన పాదాసనం. మొట్టమొదటిగా ఉత్తన పాదాసనం అనే భంగిమని మనం చూద్దాం. ఉత్తన అంటే పైకి లేపటం, పాదాలను పైకి తీసుకోవటం ద్వారా పొత్తికడుపు మీద, పొట్ట మీద సరైనటువంటి బరువుని కేంద్రీకరించడం అని అర్థం. ఇలా వెల్లికలా పడుకోవాలి. తిన్నగా పడుకున్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. తిన్నగా పడుకున్న తర్వాత శ్వాసను తీసుకుంటూ మొట్టమొదట ఒక కాలుని శ్వాసను విడిచిపెడుతూ కాలు దింపాలి. అలాగే రెండో కాలు నెమ్మదిగా దించాలి. ఈ ప్రకారంగా ఒక 4 రోజులు సాధన చేసిన తర్వాత శ్వాస తీసుకుంటూ బాడీ పరిస్థితిని కరెక్ట్గా గమనించి 2 కాళ్ళు నెమ్మదిగా పైకి లేపాలి. ఉత్తన పాదాసనం. గాలి తీసుకున్న తర్వాత పొట్టలో గాలిని బిగించి ఇలా ఈ భంగిమని 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు ఉంచుతాం. నెమ్మదిగా దింపేటప్పుడు శ్వాస నెమ్మదిగా విడిచిపెడుతూ నిదానంగా దించాలి. ఈ సమయంలో కాళ్ళ యొక్క బరువు పొత్తి కడుపు మీద, పొట్ట మీద కూడా పడుతుంది. తద్వారా అధికంగా ఉన్నటువంటి ఫ్యాట్, కొవ్వు, గ్యాసు తప్పుకునే అవకాశం ఉంది. ఇది మొదటి స్థితి. ఇంకొక వారం అయిపోయిన తర్వాత సింపుల్గా గమనించాల్సిన విషయం, అధిక బరువే కాదు, బెల్లి అంటే పొట్ట కూడా బాగా తగ్గటం కోసం ఇలా నెమ్మదిగా కూర్చొని 2 కాళ్ళని పైకి లేపుతూ గాలి తీసుకొని గాలి విడిచిపెడుతూ 2 కాళ్ళని కిందకి దించాలి. కానీ నేల మీద మాత్రం టచ్ చేయకూడదు. మళ్ళీ పైకి లేపాలి. ఇలా నెమ్మదిగా 10 సార్లు చొప్పున చేయటం ద్వారా అప్పర్ అబ్డామిన్ అంటే పొట్ట పైభాగము
ఛాతీ భాగం నుంచి బొడ్డు భాగం వరకు కిందికి ఒత్తిడి వస్తుంది. అట్లాగే పొత్తి కడుపు కండరాల మీద కూడా అధికంగా పేరుకున్నటువంటి కొవ్వు తగ్గటానికి అవకాశం ఉంది. ఇది ఉత్తన పాదాసన ప్రక్రియ అంటారు. ప్రతి ఒక్కటి 10 సార్లు తప్పకుండా చేయాలి సాధనా క్రమంలో అలవాటు పడిన తర్వాత. 10 సార్లు చేసిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. పవన్ ముక్తాసనం. పవన్ అంటే గాలి, ముక్త అంటే రిలీజ్, అంటే పొట్టలో ఉండేటువంటి అధికమైనటువంటి గాలిని, కోర్స్ గ్యాస్ను కూడా రిలీజ్ చేయగలిగేటువంటి ప్రక్రియ పవన్ ముక్తాసనం. ఇలా ఒక కాలుని పైకి తీసుకున్నప్పుడు కొద్దిగా శ్వాస తీసుకుంటాం. ఇలా అన్నప్పుడు శ్వాస విడిచిపెడతాం. 2 చేతుల్ని ఇలా పట్టుకొని పొట్ట మీదకి మోకాల్ని అదిమి పట్టాలి. అంటే పొట్టలో గాలి విడిచిపెట్టాలి, అదిమి పట్టాలి. బాగా అదిమి పట్టిన తర్వాత తలని పైకి లేపి ముక్కు టచ్ అయ్యేలాగా చూడాలి. ఇలా 5 సెకండ్లు ఉంచిన తర్వాత మళ్ళీ తలని వెనక్కి పెట్టుకొని శ్వాస తీసుకుంటూ కాలుని పైకి తీసుకొని మళ్ళీ కిందకి దించాలి. ఇలా ఒక్కొక్క వైపున 5 సార్లు చేయాలి. మళ్ళీ ఈ కాలు తీసుకొని ఇలా ఒత్తి పెట్టి పొట్ట మీద నొక్కేటప్పుడు మీకు ఏదైనా మెడ నొప్పి కానీ, పార్శ్వ నొప్పి కానీ, తలనొప్పి కానీ, బీపీ కానీ ఉంటే తలపైకి లేపనక్కర్లేదు. తలపైకి లేపనక్కర్లేదు. తలని వెనక్కి రిలాక్స్గా ఉంచుకోవచ్చు. కానీ గాలి విడిచిపెట్టిన తర్వాత పొట్ట మీద కేంద్రీకరణ, అంటే ఒత్తిడి కేంద్రీకరణని మడిచిన కాలు ద్వారా చూపించాలి. మళ్ళీ అలా తీసుకోవచ్చు. ఒక్కొక్క కాలు 5 సార్లు చొప్పున చేయాలి. గాలి తీసుకోవాలి, గాలి విడిచిపెట్టాలి, తల పైకి లేపాలి, 4 సెకండ్ల తర్వాత వెనక్కి రావాలి, కాలు ముందుకు చూపించాలి, విడిచిపెట్టాలి. మళ్ళీ దిస్ ఇస్ ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది మొదటి భంగిమ. ఎవరైనా సరే సాధారణంగా చేయొచ్చు. పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ తక్కువ ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా చేయొచ్చు. తలని ఎంతవరకు లేపగలిగితే అంతవరకు కూడా లేపవచ్చు సులభంగా. దీంట్లోనే సెకండ్ ఫేజ్. ఇదందరూ మీరు హాయిగా తేలిగ్గా చేయగలిగేటువంటి ప్రక్రియ. కాళ్ళు మడిచేసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవటానికి సాధ్యం కాని వాళ్ళు చేతుల్ని కింద నుంచి కూడా పట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ మహిళలు ఈ ఆసనం చేసేటప్పుడు చేతులు కింద నుంచి పట్టుకోవటం అనేది సబబైన విషయంగా శాస్త్రబద్ధంగా చెప్పబడుతుంది. ఇలా ఉంచాలి, గాలి విడిచిపెట్టాలి. సాధారణ శ్వాస తీసుకున్నప్పటికీ కూడా అలాగే ఉండాలి. 5 నుంచి 10 సెకండ్లు ఉన్న తర్వాత తలను వెనక్కి వాల్చి గాలి తీసుకుంటూ కాళ్ళని ముందుకు 50 డిగ్రీల వరకు చూపించేసి గాలి విడిచిపెడుతూ దించాలి. ఇది కూడా 5 సార్లు తప్పకుండా చేయాలి. ఇంకొకసారి తీసుకున్నప్పుడు చేతులు ఒకసారి పైనుంచి ఒకసారి చేతుల కింద నుంచి కూడా సాధన చేయవచ్చు. ఓకే, ఇది పవన్ముక్తాసనం. ప్రతి ఒక్క ఆసనం 10 సార్లు చేయాలని మనం అనుకున్నాం. అర్ధపశ్చిమోత్థానాసనం. చేతులు ఇలా పైకి తీసుకొని గాలి తీసుకొని గాలి విడిచిపెడుతూ ముందు కొంగాలి. ముందు కొంగుతున్నప్పుడు పొట్టను కూడా బాగా లోపలికి లాగాలి వీలైనంత వరకు. కాలుని చూడండి, కాలు ముందుకు నెట్టాలి, చేత్తో వెనక్కి లాగాలి. అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ పవర్ అనేది ఇక్కడ చూపించాలి. ఇక్కడ బాగా వ్యతిరేక దృష్టితో, వ్యతిరేక భావంతో మనం వెనక్కి లాగినప్పుడు పొత్తి కడుపు కండరాలు లోపలికి వెళ్ళగలుగుతాయి.
కాబట్టి ఫ్యాట్ మీద చక్కటి ప్రభావం కలగాలి, ఒక బర్నింగ్ సెన్సేషన్ రావాలంటే ఈ ఆసనాన్ని ఈ ప్రకారమైన ఒత్తిడితో చేయటం అనేది మంచి పద్ధతి. సింపుల్. ఇక్కడ దాకా అందలేని వాళ్ళు కూడా దాని ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు. మనం ఏమనుకున్నాం, చిట్కాల వారీగా యోగాన్ని నేర్చుకోవాలనుకున్నాం. కాబట్టి సాధ్యం కాని వాటిని, సాధ్యం అయిన వాటిని రెంటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు చేతులు ఇలాగ పట్టుకోండి, ఇక్కడ వరకు అందినాయి అనుకోండి. పట్టుకున్న తర్వాత గట్టిగా పట్టుకొని పొట్టను బాగా లోపల లాగి తలని వేలేళ్ళందరికీ కిందకి దించాలి. ఉంచగలిగినంతసేపు ఉంచేసి అట్లా పైకి రావాలి. దీని నుంచి మీకు రిలీఫ్ రావాలంటే చేతులు మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఒక కష్టతరమైన ఆసనం చేసినప్పుడు కొద్దిగా రిలీఫ్ కావడం కోసం మనంతట మనమే ప్రయత్నం చేసుకోవచ్చు. అట్లా నడువును అట్లా పైకి లేపి అట్లా నెమ్మదిగా దించాలి. ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఏ ఆసనానికి ఆసనమే పరిష్కారం చేసినట్టు అవుతుంది. కష్టమైన ఆసనాన్ని 10 రౌండ్లు చేయాలి. దానికి కౌంటర్ పోస్చర్ అంటే సులువుగా తప్పించుకునే విధానాన్ని మాత్రం 3 సార్లు చేస్తే చాలు. ఇది విధానం. భుజంగాసనం. బోర్లా పడుకోవాలి, చేతులు వెల్లికలా ఇలా పెట్టాలి. పొట్ట కేంద్రీకరణగా అధిక బరువు నివారించడం కోసం చేసేటువంటి చక్కని ప్రక్రియ ఏమిటంటే చేతులు ఇలా ఉంచేసి కాళ్ళు చేతులు ఇలాగ పైకి లేపాలి. బాడీ వెయిట్ అంతా కూడా స్టమక్ మీదే పడుతుంది. 4-5 సెకండ్ల తర్వాత హాయిగా కిందకి దిగాలి. ఇది మీకు కష్టం అనిపిస్తే మొట్టమొదటి ఈ సాధనతో చేయాలి. కాళ్ళ వరకు పైన లేపండి, చేతులు మాత్రం కింద టచ్ చేయండి. దించవచ్చు 4 సార్లుగా. లేదనిపిస్తే కాళ్ళు ఈసారి కింద ఉంచేసి చేతుల వరకే పైన తీసుకోండి. ఈ ప్రకారంగా ఉదర భాగాన్ని ఉపరితలంలోనూ కింది భాగంలోనూ అంటే లోయర్ అండ్ అప్పర్ అబ్డామినల్ మజిల్స్, లోయర్ అండ్ అప్పర్ అబ్డామినల్ మజిల్స్ని చక్కగా ఇన్స్పైర్ చేసి ఒత్తిడి కలిగించినట్టు అవుతుంది. ఇంతేకాదు ఇంకా చక్కని ప్రయోజనాలు చాలా తక్కువ టైంలో రావాలంటే, అంటే కేవలం 10 వారాల్లో మంచి రిజల్ట్స్ బాగా సంపాదించగలగాలంటే కాళ్ళు క్రాస్ చేసి, దీన్నే ఉదర వ్యాయామం అంటారు. అంటే ఆయిల్ లేకుండా స్టమక్ని, పొట్టను పూర్తిగా మర్దం చేసినట్టు ఇలా వంగాలి అటుపక్కి ఇటుపక్కి. కాళ్ళు కింద టచ్ కాకూడదు, చేతుల పైన ఉండాలి, పూర్తిగా వంగాలి అటుపక్కి ఇటుపక్కి. ఇలా 12 సార్లు చేసిన తర్వాత కాస్త రిలాక్స్ కావాలి. మళ్ళీ ఇంకొక 12 సార్లు కూడా దీన్ని కొనసాగించాలి. దీని కౌంటర్ పోస్చరు నేరాళంబాసనం అంటారు. చేతులు ఇలా పెట్టేసి ఇప్పటివరకు మనం చేసిన ఆసనాల యొక్క ఆపసోపాలు, నొప్పులు, తీపులు అన్నీ తగ్గాలంటే హాయిగా చేతులు కింద గడ్డం కింద పెట్టేసి కాళ్ళని వెనక్కి ముందుకు అనాలి. హాయిగా మోస్ట్ రిలీఫ్. సేతుబంధాసనం. ఏ ఆసనం చేస్తున్నప్పటికి కూడా నడుము మీద, పొట్ట మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది. కష్టమైన ఆసనాలు చేయాల్సి వచ్చినప్పుడు, అది అధిక బరువు తగ్గించాల్సి వచ్చినప్పుడు అనివార్యం కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం ఇష్టపూర్తిగా చేయాలనుకున్నప్పుడు కష్టాన్ని తప్పించుకునే పద్ధతిలో సేతుబంధాసనం అంటారు, బ్రిడ్జ్ పోస్చర్ అంటారు. హాయిగా కాళ్ళు వెనక్కి మడిచేసి ఇప్పుడు అన్ని ఆసనాలని రిలీఫ్ చేసేటువంటి ఉత్తమమైన ఆసనం. ఇలా నడుము పైకెత్తాలి, శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోవాలి, నెమ్మదిగా కిందకి దించాలి. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోవాలి, నెమ్మదిగా కింద దించాలి. ఓకే. అలాగే చేతులు మెడ కింద ఉంచేసి కాళ్ళని ఒకవైపు బాగా స్ట్రెచ్ చేస్తూ స్పైనల్ ట్విస్టింగ్ కూడా తీసుకోవాలి. ఇలా 1కి 10 సార్లు చేయడం ద్వారా పూర్తిగా రిలీఫ్ అయినట్టు అవుతుంది. ప్రాణాయామం అనగానే రకరకాల పద్ధతులు ఉన్నాయి, దాంట్లో కన్ఫ్యూజన్ కూడా ఉంది. సింపుల్ చిట్కాగా మనం చెప్పుకుందాం. కొద్దిగా ప్రాణాయామాన్ని చక్కగా నేర్చుకోవడం ద్వారా పెద్ద ఫలితాలను కూడా మన నిత్య జీవితంలో ఎలా పొందవచ్చు అనేది మనం కనుక్కుందాం.
భస్త్రిక ప్రాణాయామం అంటే గాలి బాగా తీసుకొని చెస్ట్ నిండా బాగా గాలి తీసుకొని పొట్ట నుంచి గాలి విడిచిపెట్టాలి. గాలి తీసుకోవాలి, విడిచిపెట్టాలి. లేదంటే మీ పొట్ట మీద చేతులు ఉంచేసి భస్త్రిక ప్రాణాయామాన్ని రెండో పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. అంటే కొలిమి తిత్తి మాదిరిగా మీ పొట్టని బాగా ముందుకి వెనక్కి తీసుకోవాలి. గాలి తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి, విడిచిపెడితే లోపలికి వెళ్ళాలి. భస్త్రిక ప్రాణాయామం గాలి తీసుకుంటే ముందుకు రావాలి, విడిచిపెట్టాలి. ఇట్లా 25 సార్లు మనం చక్కగా చేయాలి. పూర్తిగా 20 సార్లు చొప్పున. ఆ తర్వాత నాడి శోధన ప్రాణాయామం అని ఉంటుంది. అంటే నాడి శోధన అంటే కుడిముక్కు నుంచి ఎడముక్కుకి, ఎడముక్కు నుంచి కుడిముక్కి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకోవాలి. 100%, 100% పూర్తిగా తీసుకోవాలి, 100% విడిచిపెట్టాలి. పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత మాత్రమే విడిచిపెట్టిన ముక్కు నుంచి మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఒకవైపు నుంచి ఒకవైపుకి మార్చి తీసుకునేటువంటి ఈ ప్రాణాయామ ప్రక్రియని నాడి శోధన ప్రాణాయామం అంటారు. దీని ద్వారా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా వరకు స్ట్రెస్ రిలీవ్ చేసుకోవచ్చు, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో ఉండేటువంటి వాయువు పోకడలు కానీ మార్పిళ్ళు కానీ ఇవన్నీ కూడా సమతుల్యం కాగలుగుతాయి, హాయిగా నిద్రపడుతుంది, జీర్ణ ప్రక్రియ కూడా బాగా కొనసాగుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి ఇన్హేల్, రైట్కి ఎక్సలేషన్, మళ్ళీ రైట్ నుంచి 3 4 5 6 ఇలా 1 నుంచి 24 నెంబర్ వరకు చేయాలి. 1 నుంచి 4 నెంబర్ చేస్తే 1 యూనిట్ అంటాం. అట్లా 6 యూనిట్లు చేస్తే 1 సైకిల్ అంటాం. మనకుండే టైంని సమయాన్ని బట్టి 2 సైకిల్స్ కూడా చేసుకోవచ్చు. అంటే 1 నుంచి 24 నెంబర్ వరకు కూడా చక్కగా చేయొచ్చు. ఇప్పుడు ప్రశాంతాసనం అంటే ఒక శవాసనం మాదిరిగా వేయబోయే ముందు కూడా ఈ కపాలభాతిని పడుకొని కూడా ఎలా చేయొచ్చో చూద్దాం. చాలామంది కపాలభాతి చేసేటప్పుడు కూర్చొని చేయాల్సి వచ్చినప్పుడు పొట్ట సరిగ్గా కదలలేదు, కేంద్రీకరణ కావట్లేదని ఒక చింత అనేది ఉంటుంది. సులభ శైలిలో ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తాం. పడుకున్న తర్వాత మీ పొట్ట ఎలా కదులుతుంది అంటానికి చేతులు పెట్టి దీని మీద చూపిస్తున్నాను. చేతులు ఇలా ఉన్నాయి. గాలి బాగా తీసుకొని ఇలా 15 సార్లు అని మళ్ళీ అలా రెస్ట్ తీసుకొని, ఇంకొక 15 సార్లు అని మళ్ళీ రెస్ట్ తీసుకొని, ఇంకొక 15 సార్లు అంటే మొత్తం 45 సార్లుగా అనేటట్లయితే కపాలభాతి ప్రక్రియ మనకు పూర్తయినట్లు లెక్క. ఆ తర్వాత పూర్తిగా కాళ్ళని చేతుల్ని విశ్రాంతిలో ఉంచేసి ప్రశాంతాసనం ఇలా పొజిషన్ సరిగ్గా చూసుకొని కాళ్ళు చేతులు కంప్లీట్ విశ్రాంతిలో ఉంచేసి చేతులు వెల్లెకలా ఉంచేసి గాలి పూర్తిగా తీసుకొని నోటి నుంచి పెదాల నుంచి గాలిని స్లోగా విడిచిపెట్టాలి. మీరు హాయిగా పడుకున్న తీరుని గమనించడం కోసం ఒక పక్క ఇలా స్ట్రెచ్ చేసి ఇంకొక పక్క ఇలా స్ట్రెచ్ చేసి నడుము దగ్గర కానీ శరీరం కింది భాగంలో కానీ కాళ్ళు చేతుల విషయంలో కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా గమనించుకోవాలి. 4 సార్లు శ్వాస బాగా తీసుకొని నోటి నుంచి విడిచిపెట్టాలి. తలని ఏటవాలుగా ఒక పక్కకు వాల్చాలి. పెదాలు నెమ్మదిగా తెరవాలి. ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ కావాలి. ఈ పరిస్థితిలో చక్కని శ్రావ్యమైనటువంటి లైట్ మ్యూజిక్ లాంటిది మీకు ఇష్టమైంది కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రతిష్ఠించుకొని తద్వారా లీనం కావచ్చు. ఏది కానప్పుడు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని 25 సార్లు బ్రీతింగ్ లెక్క పెట్టుకుంటూ నెమ్మదిగా రిలాక్స్ కావాలి. అంటే శ్వాస విడిచిపెడుతున్నప్పుడల్లా ఒక కౌంటింగ్ వేసుకోవాలి 25 నుంచి 0 వరకు.
ఇలా 8 నిమిషాల పాటు పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి తీసుకున్న తర్వాత కాళ్ళని చేతుల్ని ఫుల్గా స్ట్రెచ్ చేసి చేతులు పక్క నుంచి తీసుకొని ఇలా రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచి నెమ్మదిగా పక్కకు వాలి కూర్చోవాలి ప్రార్థన కోసం. సరే, ముగించబోయే ముందు ఇంకొక విషయం గమనించాల్సిన విషయం. యోగాభ్యాసం కానీ ఏ ఇతర వ్యాయామం కానీ అవి చేసినంత మాత్రానే మనం బరువు తగ్గుతామా? అది ఒక్కటే పరిష్కారం అవుతుందా? బరువు తగ్గటానికి ఔషధాలు మరి ఆహార విధానాలు ఇటువంటి ఏమైనా అవసరమా? వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మన మటుకు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని ఎక్కువ తీసుకోవటం, మంచినీళ్ళు రోజుకి 3 నుంచి 4 లీటర్లు సమృద్ధిగా తాగటం, భోజనానికి ముందు ఒక 20 నిమిషాలు విశ్రాంతి, అట్లాగే డిన్నర్కి ముందు ఒక 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవటం ద్వారా పేగుల్లో ఉండేటువంటి ఉద్రిక్తత సడలిపోయి పేగులు ప్రశాంతపడి మీకు లాలాజల గ్రంథులు సమృద్ధిగా యాక్టివ్లోకి వచ్చి చైతన్యపడి మీరు ఎంత తినాలి, ఏమాత్రం తినాలి, ఎంతవరకు ఆకలి అయింది అనేటువంటి 6th సెన్స్ విచక్షణ కూడా మనకు తెలుస్తుంది. తీసుకున్న తర్వాత ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. తక్కువ మోతాదు ఆహారం కూడా సంతృప్తిని కలుగజేస్తుంది. తీపి పదార్థాలు కానీ మాంసాహారం కానీ లేకపోతే ఏది కొవ్వు ద్వారా మన బాడీలోకి వచ్చిందని అనుకుంటామో వాటిని దూరంగా పెట్టాలి. సడన్గా మొత్తం బరువు తగ్గాలనుకోవటం కూడా దురాశ అవుతుంది. నెలకి 2 కేజీల చొప్పున తగ్గటం అనేది ప్రమాణంగా పెట్టుకుంటే మనం అన్ని అలవాట్లను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అది ప్రధానమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అధిక బరువును నివారించుకోవడం ద్వారా గుండె జబ్బుల్ని, మధుమేహ వ్యాధిని, రకరకాల చర్మ వ్యాధుల్ని, ఊపిరితిత్తుల వ్యాధుల్ని, మరి పక్షవాతం లాంటి వ్యాధుల్ని, అనేక దీర్ఘకాలిక జబ్బుల్ని నివారించుకున్నట్టు అవుతుంది. ఆ కాలంలో రకరకాల జబ్బులు వస్తున్నటువంటి ఈ రోజుల్లో అధిక బరువు నియంత్రణ కోసం సన్నగా ఉండేవాళ్ళు కూడా మొదటి నుంచి నేర్చుకోవటం అనేది అత్యుత్తమ విషయంగా మనం పరిగణించాలి. యోగాభ్యాసాన్ని సింపుల్గా చేద్దాం, కానీ చక్కని ఫలితాలు మనం అనుభవిద్దాం. అందరికీ నమస్కారం.